ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ కోనుకొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. మే నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, మే నెలలో మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటున్నారు? మేజర్గా 5 గ్రహాల వరకు మనకు మారబోతున్నాయి ఈ నెలలో. మరి గ్రహ సంచారం కారణంగా ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళకి? సో ఒక కుజుడు తప్ప మిగతా గ్రహాలన్నీ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయండి. మనకి 5 గ్రహాలు మారినాయి కానీ గురువు మార్పు వీళ్ళకంత యోగ్యతనివ్వదు. కానీ ప్రస్తుతానికి ఈ మంత్ వరకు మన రాశి ఫలాలు చూసుకుంటే చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. అందులోనూ మనకి గురు పూర్ణిమ ఉంది కాబట్టి ఆ తర్వాతే గ్రహాల యొక్క మార్పు అన్నీ జరుగుతూ ఉందన్నమాట. గురు గ్రహం కూడా అప్పుడే మారుతూ ఉంది 14వ తారీఖున, అదే రోజున ఆల్మోస్ట్ మనకి సూర్యుడు కూడాను 14వ తారీఖు 15వ తారీఖు మారుతూ ఉన్నమాట. ఈ యొక్క మేజర్ యొక్క గ్రహాల స్థితిని మనం చూస్తే వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్, టైర్డ్నెస్గా ఉండటం, ఫ్యాటిగో అంటారు, అలసటగా ఉండటం, తర్వాత ఎక్కువ గ్యాస్ట్రైటిస్ రావటము, ఇలా ఓవర్ హీట్ చేయటం, ఇలా ప్రాబ్లమ్స్ తప్పక మిగతా అన్ని విషయాలు బిందాస్ సూపర్ ఉంటుంది. అందుకని చెప్పేసి భయపడకుండా చాలా జాగ్రత్తగా హెల్త్ విషయంలో కేర్ఫుల్గా తీసుకుంటూ జ్యూసులు చూసుకుంటూ ఫ్రూట్ జ్యూసులు తాగుతూ టయానికి ప్లానెడ్గా అన్ని చక్కగా హెల్త్ పెట్టుకుంటూ మానసికంగా ప్రశాంతంగా ఉండి యోగా మెడిటేషన్ చేసుకుంటే వీళ్ళ దగ్గరికి అన్ని అవకాశాలు వీళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. ఇంక ఇది చాలు, ఇంకా మనం డీటెయిల్గా అయితే అవసరం లేదు. కానీ టెక్నికల్గా చూద్దాం ఎలా ఉంటుందో. మనకి ఇందులో ఉన్న ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 అంతా మనకి మకర రాశిలో ఉంటారు. పేరు బలం ఇందులో కూడా చాలామంది చాలా పాపులర్ అయిన పేర్లు వాళ్ళు ఉంటాయి. జయ, విజయ, తర్వాత గీత, గాయత్రి, చాలా పాపులర్ పేర్లు అంతా మనకి చాలామందికి ఇందులో ఉంటాయి. ఇందులో భో, జా, జీ, జూ, జే, జో, ఒత్, ఖా, గా, గి ఈ సౌండ్తో ఉన్న అక్షరాలు పేర్లు అంతా మనకి మకర రాశిలో ఉంటారు. సో మనకి పేరు బలం ప్రకారం చూసుకుంటే జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి అన్న పేర్లంతా మనకి మకర రాశిలో ఉంటాయి అన్నమాట. మనం గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే సూర్యుడి సంచారం వృషభ రాశిలో, బుధ సంచారం మేషరాశిలో, శుక్రుడు మీనంలో, కర్కాటకంలో, కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉన్నారనమాట. ఈ యొక్క గ్రహస్థితి ప్లస్ మీరు మారబోయే 2 యొక్క రాశిలో రాహు, కేతు, గురువు కూడా మారుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క స్థితిని బట్టి మనం ఓవరాల్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది చూస్తే మనకి గురువు మారిన తర్వాత లేదంటే మారక ముందు తటస్థంగా ఉంటాడు. పెద్ద అంత యాక్టివ్గా తన యొక్క ప్రభావం ఈ రోజు మీద చూడదు. కాబట్టి వీళ్ళకు ఉన్న లక్ అంటే ఏంటంటే వీళ్ళకి 5వ ఇంట్లో సూర్యుడు అంత మంచి యోగ్యతనివ్వరు. కానీ విపరీత విధాల గురువు ఉండటం వల్ల ఏమవుతుందంటే సూర్యుడు వీళ్ళకి అనుకూలంగా మారిపోతూ ఉన్నారనమాట. గురు ప్రవాహంతో సూర్యుడు అనుకూలంగా మారిపోతూ ఉన్నారు. మారిపోయి మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా ధన ప్రాప్తి, విపరీతంగా ధనం వస్తుంది. తర్వాత విభూతి, ప్రాస్పరిటీ, అభివృద్ధి ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే చాలా బాగుంది అని మనం చెప్పుకోవాలి. ఒక్క శారీరకంగా ఫ్యాటిగు, శోకం, తర్వాత అలసట ఎక్కువగా ఉంటుంది తప్ప మిగతా అన్ని విషయాలు చాలా బాగుంటుంది. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే 5th హౌస్లో సూర్యుడు ఉండి 11th హౌస్ చూడటం వల్ల ఈ మంత్ అంతా ధనం ప్రవాహంగా చాలా బాగుంటుంది. రెండోది జనరల్గా వీళ్ళు ఏదైనా విషయంలో అన్క్లారిటీ ఉంటే క్లారిటీ వస్తుంది. తర్వాత మనకేం చెప్తారంటే దేహాలాస్యం, మనస్తాపం, సుహృద్వేషం, ధనవ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమస్తే రవి సంయుతే. 5వ ఇంట్లో రవి ఉంటే ఏమవుతుందంట దేహాలాస్యం, మనస్తాపానికి గురవటం, శత్రువులతో ఏమవుతుందంట ఇబ్బందులు, ధనవ్యయము, బుద్ధి చాంచల్యం, ప్రాపర్ డెసిషన్ తీసుకోకపోవటం ఇవన్నీ వాళ్ళకి జరగాలి. కానీ వీళ్ళకి సూర్యుడు అవన్నీ చేయకుండా చాలా క్లారిటీ, ఇప్పుడు మనం చెప్పుకునే విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటారు వీళ్ళకి. సో ఏమవుతుందంటే చెడు చేయాల్సిన సూర్యుడు వీళ్ళకి మంచి చేస్తున్నారు. అదే వీళ్ళకి లక్, ఈ మకర రాశి వాళ్ళకి లక్ స్టార్ట్ అయిపోయింది. దానికి ఒక ఎగ్జాంపుల్ ఒకటేమంటే ఇదే. తర్వాత 7వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇది అంత మంచిది కాదు. ఈ ఒక్క కుజుడు విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటే రెమెడీస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. కువార్త, చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత భాతృపుత్రాణం, క్రోధం, భార్యతోటి లేదంటే పుత్రులతోటి గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట పట్టింపులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 10th హౌస్లో ఉండటం వల్ల సదా తిరుగుతూ ఉండే ఉద్యోగం అనమాట. సదా సంచారం అంటే ఎప్పుడు తిరుగుతూ ఉంటాం. అంటే జాబ్లో అలా కంఫర్టబుల్గా ఉంటారు. ఇటు అటు తిరగటము ఎక్కువగా ఏదో ఒక విధంగా. అంటే ఏమవుతుందంటే ఓవర్ షెడ్యూల్, ఇది కరెక్ట్. షెడ్యూల్ ఓవర్లాప్ అయిపోయి ఎక్కువగా కన్ఫ్యూజ్గా ఉండి తిరుగుతూ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే దుర్మార్గుల సహవాసం కేర్ఫుల్గా ఉండాలి. మకర రాశి వాళ్ళు మీ కంట్రోల్లో మీరు ఉండాలి.
మీ బుద్ధి ఎటో వెళ్ళిపోతే దానికి ఎవరేం చేయలేరు. అంటే మన చుట్టూ ఎలాంటి సర్కిల్ వాళ్ళతో తిరుగుతున్నాము, వాళ్ళు ఎలా ఉన్నారని చూసుకుంటూ ఉండాలి. అవునండి, సత్సంగ్ అంటారు మనకి. అందుకనే మనకి 4 ముఖ్యమైన గుణాలు ఉండాలని చెప్పేసి వశిష్ఠ మహర్షి చెప్తూ ఉంటారు. అందులో ఎవరికి చెప్తారు? రాముల వారికి చెప్తారు. ఒక గుణం సత్సంగ్, సాధు సాంగడం అని చెప్తారు. మన చుట్టూ మంచి వాళ్ళు ఉంటే మనం చెడు మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు మనకి వెనుక లాగుతారు. మన చుట్టూ చెడ్డవాళ్ళు ఉన్నారనుకోండి, మనం మంచి మార్గంలో వెళ్ళిన వాళ్ళు వెనుక లాగుతారు. అందుకని మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎంచుకునేది వివేక వైరాగ్యంతో ఉండాలి అని ఆది శంకరాచార్యులు చెప్తూ ఉంటారు. వివేకం అంటే ఏంటి? మనం క్లవర్గా ఉండాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు. ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప లక్షణం. జంతువులకి మనకి డిఫరెన్స్ ఏముందంటే అదొక్కటే. రెండోది వైరాగ్యం. ప్రతిదీ మనకు కావాలని కాదు, ఒక స్టేజ్ తర్వాత వదిలేయడం కూడా నేర్చుకోవాలన్నమాట. ఈ రెండు కనుక ఎవరైతే చక్కగా వదిలేస్తారో, ఎవరైతే ఏం కావాలో పట్టుకుంటారో, జీవితంలో వాళ్ళంతా సుఖవంతులు ఎవరు ఉండరు. మన ప్లానెట్స్ చెప్పేది కూడా అదే అనమాట. అందుకని మాకు పరిహారాలు చెప్పేది అవే, ఇంక వేరే ఏం చెప్పు పరిహారాలు. వాళ్ళు చెప్పిందే చెప్తూ ఉంటాను అనమాట. వాళ్ళకి ఏంటంటే దుర్మార్గుల సహవాసం, కఠినంగా మాట్లాడటం, పెద్దవాళ్ళు చక్కగా ప్రీతిగా మాట్లాడారు. ఎవరు మనకు శాస్త్రాలు కఠినంగా మాట్లాడమని చెప్పలేదు కదా. అందుకని ఇవన్నీ చేసుకుంటాం. బేసికల్గా ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఓకే, ప్రాపర్ డిసిప్లిన్ చక్కగా ఉంటే ఈ మకర రాశి వాళ్ళకి లక్ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. వీళ్ళు పరుగులు పెట్టిన అవసరం లేదు, అవకాశాలన్నీ వీళ్ళ దగ్గరికే వచ్చేస్తాయి. బట్ ఉండాల్సింది ఏంటంటే వీళ్ళు సరిగ్గా ఉంటే అంతా బాగుంటుంది. ఇది కూడా కుజుని వాళ్ళు ఎలా ఉంది కాబట్టి బాగుంది. శుక్రుడు వీళ్ళకి అగైన్ చాలా యోగ్యతను ఇస్తూ ఉన్నాడు. మనకి ఏం చెప్తారంటే శుక్రుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల గౌరవం పెరుగుతుంటుంది, మాటకు పొలుగుబడి ఉంటుంది, ఏమవుతారు పుత్రుల వల్ల ధనం వల్ల చాలా చక్కగా లాభం ఉంటుంది. ఓవరాల్గా ప్లేజర్గా ఉంటుంది. వీళ్ళకి టైం అంతా ఒక చక్కగా ప్లేజరబుల్గా ఉంటుంది. ఈ ప్రకారంగా మీరు చూసుకుంటే ఒక కుజుడు తప్పక మిగతా అన్ని గ్రహాలు యోగంగా ఉన్నాయి, చాలా బాగుందని మనం చెప్తాం. గురుగారు, ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఇందులో 3 నక్షత్రాలు అండి, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఇవన్నీ పవర్ఫుల్ నక్షత్రాలు. ధనిష్ట నక్షత్రం మహాలక్ష్మిది, తర్వాత శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం, ధనిష్ట నక్షత్రం కుబేర స్వామికి సంబంధించి ధనానికి సంబంధించి. ఈ రాశి వాళ్ళకే లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, కుబేర్లు మొత్తం ఇక్కడే ఉంటారు అనమాట మకర రాశి వాళ్ళు. వీళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రం కనుక చూసుకుంటే జయప్రదంగా ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది, లాభం ఉంటుంది, ధనలాభం ఉంది. అంటే అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. 2 ఛాలెంజింగ్. ఒకటి ధనహీనత, హాని. ఈ హాని కూడా May 16th నుంచి 31st ఏదో ఒక కారణంలో పర్టికులర్గా ధనం రిలేటెడ్, లగ్జరీ రిలేటెడ్, కంఫర్టబుల్గా ఉన్న రిలేటెడ్ విషయాల్లో ఒకటి వీళ్ళకి హాని జరుగుతుంది, కేర్ఫుల్గా ఉండాలి. రెండోది శ్రవణ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, ధనలాభము ఉంది, ధనహీనత, బంధనము, నెగిటివ్ వర్డ్స్. ఏదో ఒక విషయంలో వీళ్ళు బంధించబడినటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యూచర్ గురించి క్లారిటీ ఉండదు. ధనిష్ట నక్షత్రం వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. నాది ధనిష్ట కాబట్టి నేను కూడా ఈ రెమెడీస్ ఖచ్చితంగా నేను ఫాలో అవ్వాలి. తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ధనిష్ట నక్షత్రం జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంది, విశేష ధనలాభం కూడా ఉంది. కాకపోతే వీళ్ళకి ధనహీనత, బంధనము 2 జరుగుతూ ఉంటాయి అనమాట. ధనహీనత ఎందుకంటే వాళ్ళు అంతకుముందు ఆల్రెడీ అప్పులు గిప్పులు అన్నీ చేస్తుంటారు కాబట్టి సంపాదన ఖచ్చితంగా ఉంటుంది. ఆ వచ్చిన సంపాదన ఇటంతా పోతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ స్ట్రగుల్ పడుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. అంటే ఏంటి? ఫ్యూచర్ గురించి చాలా ఏమని చెప్తారంటే ఎటు వెళ్తే బాగుంటుంది, ఎలా ఉంటుంది, ఒక క్లారిటీ లేకుండా ఉండే సిచ్యువేషన్స్ వీళ్ళు మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా శ్రవణం వాళ్ళు స్త్రీనాశనం, బుద్ధినాశనం, ధనిష్ట వాళ్ళు స్త్రీనాశనం, బుద్ధినాశనం, ఉత్తరాషాఢ బుద్ధినాశనం. అంటే సరైన డెసిషన్ తీసుకోకుండా రాంగ్ డెసిషన్ తీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవంతా మనకి స్త్రీల ద్వారా కూడాను వీళ్ళకి డబ్బులు ఖర్చు అవ్వటము, లేదంటే లేడీస్ అయితేనేమో పురుషుల ద్వారా డబ్బులు ఖర్చు అవ్వటము, వాళ్ళ ద్వారా వీళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి గమనించుకొని చక్కగా ప్లాన్ చేసుకొని పరిహారాలు చేసుకుంటే బాగుంటుందండి. గురుగారు, ఇంకా ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు గురుగారు? వీళ్ళు అత్యంత త్వరగా ఈ మకర రాశి వాళ్ళు తిరుపతి వెంకటేశ్వర స్వామిని కానీ, విష్ణు ఆలయాలు కానీ, ఎలాంటి విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు కానీ దర్శనం చేసుకుంటే పూజలు చేస్తే చాలా బాగుంటుంది. విష్ణు సహస్రనామాలు చదవటము. తర్వాత మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి నేను పర్సనల్గా విజిట్ చేసింది మనకి అనంత పద్మనాభ స్వామి అని చెప్పేసి, కరెక్ట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 30 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది, బెంగళూరు హైవేలో లెఫ్ట్లో ఉంటుంది. చాలా చాలా పవర్ఫుల్ అనంత పద్మనాభ స్వామి. ఎందుకంటే వీళ్ళకి బంధించబడిన ఎప్పుడైతే ఉంటామో బంధనానికి ఆపోజిట్ ఏంటి? అనంతం. అందుకని అనంత పద్మనాభ స్వామి అంటే ఫ్యూచర్ గురించి క్లారిటీ లేనప్పుడు పర్టికులర్గా మనం ఈ విష్ణుమూర్తిని కనుక దర్శనం చేసుకుంటే ఆ ఫ్యూచర్ గురించి క్లారిటీ ఇస్తారు. తర్వాత రెండోది ఎవరెవరు వెళ్ళాలంటే బుధుడి యొక్క యోగ్యత ఎవరికి ఉంటుందంటే వ్యాపారస్తులకి, రెండోది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, మూడోది
రైటర్స్కి, పోయిటర్స్కి, సోషల్ మీడియా యాక్టివ్గా ఉండి మాట్లాడుకునే వాళ్ళందరికీ బుధుడి యొక్క యోగ్యత చాలా ఉండాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. అందుకని అక్కడికి విజిట్ చేసి ఈ యొక్క బంధనం నుంచి బయటపడుతూ ఉంటారు. ఇవి కాకుండా ఈ రాశి వాళ్ళకి సహజంగా ధన ప్రాప్తి బాగుండాలండి. ఎవరికైనా ధన ప్రాప్తి కనుక లేకపోతే కుబేర పాశుపత హోమం చేయించుకున్న, మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్న చాలా బాగుంటుంది. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ల మధ్య గొడవలు కానీ ఏమైనా ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత ఉంటుంది. ఇవి అభిషేకాలు చేయించుకున్న చాలా బాగుంటుంది. ఇంకేదైనా కనుక అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్లీ ద బెస్ట్ ఎవర్ రెమెడీ ఏంటంటే అండి మహాన్యాసపూర్వకం అంటే రుద్రాభిషేకం చేయించుకోవాలి. రుద్రాభిషేకం కూడా వాళ్ళ ఇంట్లో కనుక చేయించుకుంటే రుద్ర పండితులను పిలిపించుకొని చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా కనుక ఈ మంత్లో బర్త్డేస్ ఉన్న తర్వాత వీటితో పాటు మనకి మ్యారేజ్ యానివర్సరీస్ ఉన్న ఇంకా ఏమైనా విశేషాలు ఉన్న వేద ఆశీర్వాదం తీసుకుంటే చాలా బాగుంటుంది. వేద ఆశీర్వాదం ఆ మంత్రం చదివేటప్పుడు ఒక్క మంత్రం మనం వినగలిగితే ఒక్కసారి విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం. వాళ్ళు ఒక్క 6 గంట కనుక వేద ఆశీర్వాదం కూర్చొని వేద ఘోష కనుక ఇంట్లో కనుక చేస్తే ఆ యొక్క అనుభూతి అద్భుతం అండి. అది అందరూ చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. మే నెలలో మకర రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళు మంత్ అంతా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటల్లో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి.